నమస్కారం గురువుగారండి. గురువుగారండి నమస్కారం. ఈరోజు మాకు ఉగాది అంటే యుగములకు ఆది, తెలుగు సంవత్సరాది, తెలుగు వారందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి పండుగ. అలాంటి పండుగ గురించి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటి అర్థాలని వివరిస్తారని, ఆ పండుగ యొక్క అర్థాన్ని ఇంకా మాకు వివరంగా చెప్తే అర్థాన్ని తెలుసుకోవడం వల్ల మేము పండుగను ఇంకా ఉత్సాహంగా జరుపుకోగలుగుతాం. అందుకోసం మాకు ఆ పండుగకి సంబంధించినటువంటి విషయాలను తెలియజేయగలరని కోరుకుంటున్నాను. మొదటి ప్రశ్న, ఉగాది పండుగను జరుపుకుంటాం మనందరం. కానీ ఉగాది పండుగ కన్నా కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అంటే చాలామందికి తెలుస్తుంది. దాన్ని న్యూ ఇయర్ అని చాలా ఆనందంగా జరుపుతున్నారు. ఉగాది పండుగకి నూతన సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరానికి ఉన్నటువంటి తేడా ఏంటో వివరించవలసిందిగా విష్ణుప్రసాద్ గారిని కోరుకుంటున్నాను. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోమని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. కాల నిర్ణయం ఏది జరిగినా సరే ఒక ఉన్నట్టు పరిస్థితులు బట్టి కానీ, ముఖ్యంగా సూర్యుని బట్టి కానీ, చంద్రుని బట్టి కానీ కాల నిర్ణయం జరుగుతుంది మేడం. అలాగే మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది. ఇది భరత భూమి. అటువంటి భరత భూమిలో చాలా అంటే కాలానుగుణముగా సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి, అలాగే చంద్రగమనాన్ని బట్టి ఆయా ఋతువుల నిర్ణయం జరుగుతుంటుంది అన్నమాట. దాని అనుగుణంగా మనం కూడా కాల నిర్ణయం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మన ఉగాది అనేది మనందరం కూడా కాలానుగుణంగా వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్ల పాడ్యమి రోజు మనందరం కూడా ఉగాది పండుగ చేసుకుంటాం. ఈ ఉగాది చాలా విశిష్టమైనది. ఎందుకంటే మన ఉగాది రోజున మనందరం కూడా ఒక శాస్త్రం చాలా విశేషాలు చెప్పింది. ఉదయం సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవాలని, తర్వాత తైల అభ్యంగన స్నానం ఆచరించాలని, భగవంతుణ్ణి పూజించి ఆ రోజున మనందరం కూడా భగవంతుని పూజించి నమస్కరించి ప్రసాదాన్ని ఉగాది పచ్చడి తీసుకుని ఆ రోజు మనందరం కూడా ఆనాటి కాలగమనం గురించి, ఎవరు ఆ సంవత్సరానికి సంవత్సరం పేరేంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి, 12 రాసులు కూడా మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ 12 రాసుల యొక్క వాటి ప్రభావం ఏమిటి, మన జీవితం ఎలా ఉండబోతుంది అంటే భవిష్యత్తు గురించి మనందరం కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం చేత ఎలా ఉంటుందో మనందరం కూడా ముందే తెలుసుకుంటుంది. మన సంస్కృతిలో గొప్పతనం ఏమిటి అంటే ఎప్పుడు ఏం జరగబోతుంది, మానవ జీవితంలో ముందు ఏం జరగబోతుందని విషయాన్ని మనందరం కూడా జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా తెలుసుకొని తదనుగుణంగా మనందరం కూడా ఈ ప్రభావం నుంచి మనందరం కూడా ఎలా తప్పుకోవాలి, ఏ గ్రహాలకి శాంతి చేయాలి, ఏ భగవంతుని పూజించాలి, భగవద్ అనుగ్రహం చేత మనందరం కూడా ఈ ఉన్నంతకాలం కూడా మానవుడు ఆయుష్ ఉన్నంతకాలం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అటువంటి పరిపూర్ణమైన ఆయుష్ని ఎలా పొందాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, తదనుగుణంగా మనందరం కూడా పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అని మన హైందవ సంస్కృతి యొక్క లక్ష్యం ఏమిటి అంటే మానవుడు అందరూ కూడా పునరావృత రహితమైన మోక్షాన్ని పొందడమే. మన పండగలు కానీ ఉత్సవప్రియ అని చెప్పారు కదా, ఉత్సవప్రియ ఎందుకైందంటే ఈ పండగల ద్వారా మనందరం కూడా భగవంతుని సేవించి భగవద్ అనుగ్రహాన్ని పొంది మనందరం కూడా ఈ మానవ జీవితాన్ని సార్థకత చేకూర్చుకుని మోక్షాన్ని పొందడమే మన హైందవ సంస్కృతి యొక్క లక్ష్యం. అందుకోసం ఈ పండుగలు ఏర్పడ్డాయన్నమాట. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. అలాగే కాలానుగుణంగా మన అందరం కూడా ఆచరిస్తుంటాం. ఈ మన డేట్స్ అవన్నీ జనవరి, ఫిబ్రవరి ఆంగ్లం కూడా అనుసరిస్తుంటాం. అది కూడా గ్రెగారియన్ చాలామంది ఏం చెబుతుంటారంటే ఈ క్యాలెండర్ తయారు చేసిన గ్రెగారియన్ కూడా సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరించే, అంటే భారతదేశం యొక్క ప్రభావం కూడా ఉందని చెప్తుంటారు. చాలామంది ఏమంటారంటే మన భారతీయ జ్యోతిష్ శాస్త్రం చదివాడు ఆయన కూడా. అది అనుకున్న ఏం సరంటే ఈ సౌరమానం ప్రకారం చూడండి, సౌరమానం ప్రకారం ఉంటుంది మేడం. అందరం కూడా ధనుర్మాసం చూడండి 15, 16 మొదలవుతుంది, 13, 14, 15 సౌరమాన ఆధారంగా అన్నమాట. ఆయన కూడా అంటే పేర్లు మార్చుకున్నాడు కానీ ఆయన కూడా కాలానుగుణంగా ఈ సూర్యగమనాన్ని ఆధారం చేసుకుని ఆయన కూడా క్యాలెండర్ తయారు చేశాడు. ఏదేమైనప్పటికీ కూడా మనం భారతదేశంలో పుట్టేటువంటి మనందరం కూడా మనం చాలా దుర్లభం మానుష జన్మ. అందులో ఇక్కడ పుట్టడం ఇంకా చాలా ఉత్తమమైనటువంటి గొప్ప విశేషం. మనందరం కూడా
మన జన్మ, ఎందుకంటే భారతీయ సంస్కృతి యొక్క లక్ష్యం మోక్షం అని చెప్పుకున్నాం కదా. వీటన్నిటిని కూడా ఆచరిస్తూ మనంతా కూడా, ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయం మనం పరిరక్షించుకోవాలి, మనం ఆచరించాలి. ఎందుకంటే ఆ ప్రాంత స్వభావం బట్టి కాలానుగుణంగా మనం నిర్ణయించి ఉంటాయి. ఎవరు మాతృదేవోభవ అంటే తల్లిని, ఎవరి తల్లిని వాళ్ళు గౌరవించాలి, ఎవరి సంప్రదాయం వాళ్ళు గౌరవించాలి. అలాగే మన సాంప్రదాయాలను కూడా మనందరం కూడా గౌరవించాలి. అనుగుణంగా మనం వాటిని పాటిస్తూ ఉండాలన్నమాట. పాటించి మన, ఎందుకంటే కొన్ని కాటుక అనేది కంటికి పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది అన్నమాట. కంటికి పెట్టుకుంటే అందంగా ఉంది కదా, ఒళ్ళంతా రాసుకుంటే అంత భయంకరంగా ఉంటుంది. అలాగే మనం కూడా మన సంప్రదాయాలను పాటిస్తూ, ఆధునికతలో అన్నీ వచ్చి మార్పులు, ఈ టెక్నాలజీ కానీ ఇవి కాలానుగుణ కొన్ని ఉంటాయన్నమాట. వాటిని అనుసరిస్తూ మనం ఎప్పుడూ కూడా మన సంప్రదాయాలను ఎప్పుడు పాటిస్తుండాలి. ఎలాగైతే కంటికే పెట్టుకుంటామో అలాగే మనం కూడా మన సాంప్రదాయానికి ప్రాముఖ్యత ఇస్తూ వాటిని కూడా మనందరం కూడా చక్కగా అవసరార్థం కూడా వాడుకుంటున్న వాటిని కూడా మనందరం కూడా వ్యావహారికంగా ఆంగ్ల నూతన సంవత్సరాన్ని వాడుకున్న మన సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాల్సిన వాళ్ళ సాంప్రదాయం అంటే అటువంటి మన సాంప్రదాయకి వ్యతిరేకంగా మన భావాలకు అనుగుణ మన ఉగాది బాగా చేసుకోవాలి. అంతేగాని అక్కర్లేని విధంగా లేనిపోయినవి హడావిడి చేసి చాలా మంది చూస్తుంటాం. మన పండగ కంటే అవి ఈ డిసెంబర్ 31ని తప్పేం లేదు, కానీ మన పండగ కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా ఇచ్చి తదనుగుణంగా మనం ఆచరిస్తే బాగుంటుంది. కాబట్టి ఉగాది అనేది మనందరం కూడా కాలస్య నారాయణ, కాలస్వరూపుడు నారాయణుడు. అటువంటి పరమాత్మ అనుగ్రహం పొందడం కోసం మన సాంప్రదాయం, మన ఋషులు చెప్పినటువంటి ఆ పద్ధతిని పాటించి ఎప్పుడు అన్నిటికంటే మన సాంప్రదాయం చాలా గొప్పది. దాన్ని ఆచరించడం అనేది మనందరికి సకల శుభాలు కలిగిస్తుంది, భగవంతుడికి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తుంది. గురువుగారండి, ఉగాది పండుగను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? అసలు ఈ ఉగాది పండుగని తర్వాత ఎందుకు ఈ మాసంలోనే జరుపుకుంటున్నాం? చైత్ర మాసంలోనే ఎందుకు ఉగాదిని జరుపుకుంటున్నాం? చాలా విశేషమైన ప్రశ్న అడిగారమ్మా. మీరు మొదలుపెట్టమే ఉత్సవ ప్రియ భారతదేశ. ఉత్సవ ప్రియ భారతదేశం. భారతదేశంలో విశిష్టత ఏంటంటే నిత్య కళ్యాణం, హరిత తోరణం, పుణ్యభూమి, కర్మభూమి, హిమాలయ సమారంభం యావత్ ఇందు పర్యంతం, ఇందు సాగర పర్యంతం, హిమాలయం సమారభ్య యావత్ ఇందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే అని చెప్పారు. హిమాలయం నుంచి దక్షిణ భారతదేశం, కన్యాకుమారి వరకు హిందూ సాగరం అంటే హిందూ మహాసాగరం, సముద్రం. అక్కడి నుంచి ఉన్నటువంటి యావత్ పుణ్యభూమిని కూడా హిందూ, హైందవ ధర్మం. ధర్మంలో మళ్ళీ మతాలు వేరేగా ఉన్నాయి. మతం అంటే అభిప్రాయం, విభిన్న అభిప్రాయాలు, కానీ ధర్మం మాత్రం ఒకటే. ఆ ధర్మాన్ని పాటించడానికి నిర్దేశించినవే పర్వదినాలు. ముఖ్యంగా చైత్రమాసంలో ఎందుకు జరుపుకోవాలి అంటే మనకు కాలం 3 రకాలుగా ఉంది. కాల పరిగణన భగవద్గీతలో విభూతిగా చెప్తారు స్వామి. కాల కలయతామహం, కాల కలయతామహం అంటే పరిగణనలోకి వచ్చేదే కాలము. కల్యతే ఇది కాల, పరిగణించబడేది కాలము. దేనికైనా ఒక కొలత లేకపోతే దానికి పరిమితి ఉండదు. ఇది ఎంతవరకు చేయాలి, ఈ కాలం ఇంత సమయం ఇంతవరకు అంటే దానికి నిర్ణయించిన మాత్రాకారాలు ఏర్పాటు చేశారు. కనురెప్పపాటు సమయాన్ని మాత్రాకాలం అంటారు, అదే విఘటియ అంటారు. మనకి భారతీయ కాలమానం ప్రకారం విఘడియలు, ఘడియలు, అలాగే ముహూర్తాలు, అహోరాత్రాలు ఇవన్నీ వచ్చాయి. అలాగే వారాలు, పక్షాలు, మాసాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాన్ని బట్టి అది కాలమానాన్ని బట్టి వచ్చింది. మన కాలమానం మూడు రకాలుగా ఉంది. చంద్రుడి యొక్క గమనాన్ని నిర్దేశించేది చాంద్రమానం, సూర్యుడి యొక్క గమనాన్ని నిర్దేశించేది సౌరమానం, బృహస్పతి యొక్క కాలాన్ని గమనాన్ని అనుసరించేది బృహస్పతి మానం. మనకు కాశీ మొదలైన ప్రదేశాల్లో బృహస్పతి మానం ఉంటుంది. గుజరాత్ కూడాను. ఇటు కేరళ అటువైపు ఏమో మనకి సౌరమానం కొంత పరిగణిస్తుంటారు. ముఖ్యంగా మన ఈ ఉభయ గోదావరి జిల్లాలు, ఈ కోస్తా తీర ప్రాంతం, ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర, కర్ణాటక ఈ ప్రాంతాలు మాత్రం చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాయి. కనుక చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తాడో
ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసం ప్రారంభమవుతుంది. జ్యోతిష్ శాస్త్రం మనకు విశేషమైనటువంటి వేదాంగం. శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదశ్యాహుమనీషిణ అని చెప్పారు. 6 వేదాంగాల్లో జ్యోతిషం చాలా విశేషమైనది. శిక్షా వ్యాకరణం ఛంద నిరుక్తం జ్యోతిషం. 5వది జ్యోతిష్. జ్యోతిష్ అంటే కాంతి, వెలుగు. అంతరిక్షంలో ఆ గ్రహరాజు సూర్యభగవానుడు ఆయన యొక్క నిర్దేశంతో తిరిగే గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ కూడా ఆయన యొక్క కాంతిని వాళ్ళు ప్రతిఫలించి మనకు కాంతిని ఇస్తున్నాయి. అంటే ఆ గ్రహాల యొక్క ఫలితాలు మనమే పడుతున్నాయి. ఇలా అంతరిక్షంలో సూర్యుడి యొక్క గమనాన్ని, చంద్రుడి యొక్క గమనాన్ని, బృహస్పతి యొక్క గమనాన్ని బట్టి 3 కాలమానాలు ఏర్పడినా కూడా మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం. పూర్ణచంద్రుడు అంటే పూర్ణిమ నాడు చిత్రా నక్షత్రం ఉంటే దానికి ముందు 15 రోజులు శుక్లపక్షం, తర్వాత 15 రోజులు కృష్ణపక్షం అని విభాగం చేసి 2 పక్షాలు కలిపి ఒక మాసంగా చేశారు. యుగము అంటే జంట. యుగము యుగ్మం పర్యాయ పదాలు. అంటే రాత్రింబవళ్ళు ఒక యుగం, ఒక జంట. అలాగే అహోరాత్రాలు చెప్పాం కదా. ఇంకా కృష్ణపక్షం, శుక్లపక్షం, కృష్ణపక్షం ఒక జంట. ఉత్తరాయణం దక్షిణాయనం ఒక జంట. ఇలా జంటను బట్టి వస్తుంది. ఇది కూడా పూర్ణచంద్రుడు చిత్రా నక్షత్ర మండలంలో ప్రవేశించినప్పుడు దానికి ముందు శుక్లపక్షంలో మొట్టమొదటి రోజు చైత్ర శుద్ధ ప్రతిపత్. అక్కడి నుంచి మనకు ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారంటే భగవంతుడు ఎప్పుడు పుట్టాడు? స్వయంభూ కదా. కాలం కూడా అంతే. కాలాయ నమః, కాలాయ నమః, కాలాతీతాయ నమః. అలాంటి పరమపురుషుడు, ఆ పరమాత్మ ఆయన యొక్క అనుగ్రహంతోనే మనకు కాలం వచ్చింది. కాలం అన్నిటికీ ఆధారం అదే. మనకు వయస్సు పరిగణించాలంటే కాలం కావాలి. అద్య బ్రహ్మణ ద్వితీయవరార్థే శ్వేతవరాహృతే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అని మనం చెప్తున్నప్పుడు అద్య బ్రహ్మణ ద్వితీయవరార్థం చెప్తాం. అంటే బ్రహ్మ కూడా కాలం ఉంది. గారి బ్రహ్మ పర్యంతం అందరికీ జ్ఞాన మరణం ఉంది. అదే బ్రహ్మకు 50 సంవత్సరాలు గడిచిపోయాట. ఇప్పుడు 51 సంవత్సరాలు ఆయన ఉన్నాడు, ప్రవేశించాడు. అంటే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థ కాలే అని చెప్తున్నాం. అంచేత ఈ కాలం అనేది లేకపోతే మనకు తెలియదు. అంటే కాలం ఆ విధంగా ఏర్పడింది. చైత్ర శుద్ధ ప్రతిపత్తున్నాడు ఎందుకు చేయాలంటే చిత్రా నక్షత్రంలో, చిత్రా నక్షత్ర మండలంలో ప్రవేశిస్తున్నాడు పూర్ణచంద్రుడు కనుక దాన్ని బట్టి ముందు శుక్లపక్షం, తర్వాత కృష్ణపక్షం, దాన్ని మాసం చైత్రమాసం. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు. మొదటి ఋతువు వసంత ఋతువు, మొదటి మాసం చైత్రమాసం, మొదటి తిథి శుక్లపక్షం, శుక్ల ప్రతిపత్తు. అంచేత ఈరోజు మనం ఆయన ఆ కాలాన్ని ప్రారంభిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రథమం నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాల్లో కూడా ఇది 38వ సంవత్సరం అమ్మ. క్రోధి అనగానే ఏదో భయపడిపోక్కర్లా. క్రోధం దేనికి? అధర్మానికి విజృంభణ కలగకూడదు. అధర్మ విజృంభిస్తే మనం క్రోధం దాన్ని ఆటంకించాలి. అంటే రాక్షస గుణాలు, ఆసురి గుణాలపై మనం క్రోధాన్ని ప్రజ్వలింపజేసి దాన్ని పూర్తిగా నశింపజేయాలి. ధర్మస్య జయోస్తు, అక్కడ క్రోధం ఉండకూడదు. అధర్మస్య నాశోస్తు, తప్పకుండా నశించాలి, అక్కడ క్రోధం ఉండాలి. అంచేత ఇది అరిషడ్వర్గాల్లో ఒకటిగా పరిగణించకూడదు. 60 సంవత్సరాల్లో ఒకదాని పేరు క్రోధి పెట్టారు. ఆనందాన్ని అంత మాత్రాన్ని అంత క్రోధంగా ఉంటారని, ఈ సంవత్సరం భయంకరంగా ఉంటుందని ఏమనుకోక్కర్లా. కాలం ఎప్పుడు కూడా మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. యద్భావం తద్భవతి. మంచి భావనతో ఉంటే అంతా బాగానే ఉంటుంది. నల్లగడలు పెట్టుకున్నట్టుగా అంత నల్లగా కనిపిస్తుంది కదా. సరే, ఇంకొక అడిగారు ప్రశ్న, ఎవరిని ఆరాధించాలి? గురువుగారు, అది శాలివాహన శకం అవుతుంది గురుగారు. అప్పుడు ఎవరిని ఆరాధించాలి? శాలివాహన శకం అంటే మనకి చంద్రమానం, ఈ విక్రమార్క శకం, శాలివాహన శకం ఇలా ఉన్నాయి. మనకు శంకర శతాబ్దాలు, రామానుజ శతాబ్దాలు అని మనకు పరిమాణం విధించారు. ఆ పరిమాణాన్ని బట్టి మనం ఆ సమయంలో ఆ రోజు ఏ రోజు అయింది, ఏ వారం అయింది, ఆ వారానికి అధిపతి ఎవరు, ఆయన్ని ఆరాధించడం వల్ల మనకు విశేషణ పుణ్య కలుగుతుందని పంచాంగకర్తలు చెప్తుంటారు. ఇది 9వ తారీఖు ఏప్రిల్ నెల 9వ తారీఖు మంగళవారం. మంగళవారానికి అధిపతి ఎవరమ్మా? అంగారకుడు. అంచేత అంగారకుడు మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ కారకుడు. భౌతికంగా రుణానుబంధాలకు వాటి కారకుడు అంగారకుడు. కానీ శరీరంలో ఉన్నటువంటి దాన్ని బట్టి భాగాన్ని బట్టి అయితే రక్త ప్రసరణ వ్యవస్థ కారకుడు అంగారకుడు. మనకు శరీరానికి ఆరోగ్యం కలిగించేది ఆయనే.
అలాంటి అంగారకుడిని ఆరాధించడం వల్ల మనకు విశేషమైన పుణ్యం కలుగుతుంది. అసలు కాలపురుషుడు ఎవరు? భగవంతుడే కదా. అంచేత సర్వాత్మ ఆ శ్రీ మహావిష్ణువే, ఆయన యొక్క అంశే ఇవన్నీ కూడా. అంటే ఒక్కొక్క పండగకి మనం ఒక్కొక్క భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం. అంటే మహాశివరాత్రి అంటే శివుణ్ణి అలా ఆరాధిస్తాం. ఇప్పుడు ఉగాదికి ఎవరిని ఆరాధించాలి? ఉగాదికి తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. కారణం ఎందుకు ఆరాధించాలంటే ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత, ఆయన బట్టి కదా కాలం వచ్చింది. అంచేత ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం, లక్ష్మీనారాయణని పూజించడం, వారి అనుగ్రహంతో మన సంవత్సరంతో సంతోషంగా గడపాలని మనం వారిని పూజించాలి. ధన్యవాదాలు. శకం అంటే ఒక శక సంవత్సరం అని అంటూ ఉంటాం. అలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం వాడేటువంటి కాలమానంలో శక సంవత్సరంలో ఎవరి శకాన్ని మనం చెప్తూ ఉంటాం? అంటే మనకి చరిత్ర ఆధారంగా శాలివాహన శకం, విక్రమార్క శకం, వాళ్ళిద్దరికి కూడా సమకాలికులు. చాలా ఇద్దరు కూడా భగవదాంశ సంభూతులు. ఇద్దరు కూడా శాలివాహనుడు అంత గొప్పవాడే, అలా విక్రమార్కుడు చాలా గొప్పవాడే. అయితే వాళ్ళిద్దరికీ కూడా సమకాలికమైన సమయంలో, ఒకనొక సమయంలో ఇద్దరు కూడా రాజ్యాన్ని చక్కగా పరిపాలించేవారు, చక్కగా ధర్మ పరిరక్షణ చేసేవారు. అయితే ఏమైందంటే ఒకసారి వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఏర్పడింది అన్నమాట ఈ కాల నిర్ణయంలోనే. అప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం కలిగే యుద్ధం పరిస్థితి ఏర్పడింది అన్నమాట. పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఇద్దరు కూడా యుద్ధానికి సంసిద్ధులైతే అప్పుడు ఆకాశం అని చెప్పింది అన్నమాట, అయినా మీ ఇద్దరు కూడా యుద్ధం చేయరాదు, మీ ఇద్దరు ధర్మ పరిరక్షకులు కదా, ఇద్దరివి కూడా అలా యుద్ధం చేయరాదు. కాబట్టి దక్షిణాది అంతా కూడా శాలివాహన శకాన్ని, శాలివాహన పరిపాలిస్తున్న ప్రాంతం అంతా కూడా శాలివాహన శకంగా నిర్ణయించి శాలివాహన శకంగా మేమంతా కూడా పరిగణించమని చెప్పారు. అలాగే ఉత్తరాదిన విక్రమార్కుడు ఉన్నాడు కాబట్టి ఆ భాగాన్ని, ఉత్తరాది భాగాన్ని అంతటిని కూడా విక్రమార్కుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి విక్రమార్క శకంగా భావించమని అని చెప్పడం జరిగింది. అందుకోసం చూడండి, మనకి వాళ్ళకి ఒక 15 రోజులు తేడా ఉంటుంది అన్నమాట. వాళ్ళు పౌర్ణమితో ఉంటుంది, వాళ్ళు ఆచరిస్తున్నారు, మాసాన్ని పూర్తి చేస్తారు. 15 రోజులు తేడా ఉంటుంది మనకి. అందుకోసం మన ముహూర్తాలకి వాళ్ళకి తేడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అటు పక్కన ఉత్తరాదంతా కూడా విక్రమార్క శకాన్ని పాటిస్తారు, మనందరం కూడా శాలివాహన శకాన్ని పాటించి ఆ విధంగా మనం పాటిస్తుంటాం. గురువుగారండి, ఈ ఉగాదికి మనం దానం చేయాలి అంటే ఎలాంటి దానాలు చేయాలి? అంటే కార్తీక మాసంలో వస్త్రదానం అని ఇలా చెప్తుంటాం. అలాగే ఇప్పుడు ఉగాదికి మనం ఎలాంటి దానాలు ఇవ్వాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. దానం అంటే ఏమిటమ్మా? యక్ష ప్రశ్నల్లో యక్షుడు అడిగాడు ధర్మరాజు, కిం దానం ప్రకీర్తితం అని. దానం అంటే ఏమిటి? దేన్ని దానం అంటారు? ఆయనకి ఏం చెప్పింది ధర్మరాజు చెప్పిన సమాధానం అంటే దానం వై భూత రక్షణం. దానం వై భూత రక్షణం. దానం అంటే జీవులను రక్షించడమే. మానవులే కాదు, మానవేతర జీవులను కూడా రక్షించగలిగే ఒక గొప్ప గుణమే దాన గుణం. అదే త్యాగం అంటారు. అది త్యాగేన ఏకేన అమృతత్వం మానసు అని ఉపనిషత్తు చెప్తోంది. మనం మనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేసినట్లయితే అది దానం. ఈ దానం ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అంటే మంగళవారం ప్రారంభమవుతుంది కదా ఉగాది సంవత్సరాది. మంగళవారానికి అధిపతి అంగారకుడు. అంగారకుడికి సంబంధించిన ధాన్యం ఏంటంటే కందులు. నవగ్రహాల్లో అందరికీ కూడా రకరకాల ధాన్యాలు ఏర్పాటు చేశారు. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యం, అంగారకుడికి కందులు, బుధుడికి పెసలు, గురువుకి శనగలు, శుక్రుడికి బొబ్బర్లు, అలాగే శనేశ్వరుడికి తిలలు, రాహువుకి మినుములు, కేతువుకి ఉలవలు. ఇప్పుడు అంగారకుడితో ప్రారంభమవుతుంది కనుక ఆ రోజు హోర అంటే ఈ సూర్యోదయానికి అంగారకుడికి హోర ప్రారంభమవుతుంది. అంగారకుడి హోరతో ఆ రోజు ప్రారంభమవుతుంది కనుక అంగారక వారసర, భౌమవాసర అంటుంటాం. దీనికి సంబంధించిన ధాన్యం ఏంటి? కందులు దానం చేయడం వల్ల అంగారకుడి అనుగ్రహం కలుగుతుంది. అంగారకుడిని పూజించడం, అంగారకుడి యొక్క ధాన్యమైనటువంటి కందుల్ని దానం చేయడం. అలాగే అంగారకుడి రత్నం ఏంటి? పగడం. కుజుడు అంగారకుడు ఒకడే. కు అంటే భూమి, జ అంటే జన్మించడం, భూమి నుండి ఆర్పించడమే కుజ అన్నారు. కుజుడన్నా అంగారకుడన్నా ఒకటే. కుజుడు, అంగారకుడు, భౌమ, భూపుత్రుడు కనుక భౌమ అన్నారు. ఈ పర్యాయ పదాలు. ఆయనకు సంబంధించిన రత్నం పగడం విశేషం ఏంటంటే ఆరోగ్యాన్ని కలిగించే గొప్ప విశేషమైన రత్నం పగడం. ఎవరికైనా ఆరోగ్యం బాగా పగడం ధరించుకుంటారు. పైగా రుణబాధలు ఎక్కువైనప్పుడు ఆ రుణబాధలు తీర్చడం కోసం, తీర్చే శక్తిని ఇవ్వడం కోసం
అంగారకుడిని పూజిస్తారు. రుణ బాధలు తీర్చే శక్తి అంగారకుడికి ఉంది. అలాగే శరీరంలో ఆరోగ్యాన్ని కలిగించే శక్తి కూడా, ఎందుకంటే ఆయన రక్త ప్రసరణ వ్యవస్థ కారకుడు కదా. ఇక మనకి ఏది బాగాలేకపోయినా ఆరోగ్యం బాగాలంటే ముందు రక్త పరీక్ష ఉంటారు. లేదా రక్తంలో దోషం ఉంటే ఇవన్నీ వస్తుంటాయి. అది రక్తంలో ఎటువంటి దోషాలు లేకుండా ఆ దోషాలను పోగొట్టి మనకి ఆరోగ్యాన్ని కలిగించే విశేషమైన రత్నం పగడం అంగారకుడిది. ఆ పగడాన్ని ధరించడం, అలాగే ఆ రోజు ప్రత్యేకంగా కందులు దానం చేయడం, దానివల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యం బాగుంటుంది. ఆ సంవత్సరం అంతా సుఖప్రదంగా గడుస్తుంది. అంటే అంగారకుడిని పూజించాలి, కందులు దానం చేయాలి, తర్వాత ప్రత్యేకంగా పగడం ధరించాలి.